నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. బాగున్నారా? మీ అందరూ ప్రార్థిస్తున్నారా? అనుదినం వాక్యం ధ్యానిస్తున్నారా? చూడండి, నీ శ్రమ దినంలో, నీ కష్టకాలంలో, నీ వేదనలో నువ్వు బయటికి పడాలంటే, బయటికి నడిపించబడాలంటే దేవుని మహాకృప నీకు ఉండాలి. ఆయన మీకు తోడే ఉండాలి. ఆయనకి ఇష్టమైన జీవితం నువ్వు జీవించినప్పుడు ప్రతి అపాయం నుంచి నువ్వు తప్పించబడుతూనే ఉంటావు, ప్రతి కీడు నుండి విడిపించబడుతూనే ఉంటావు. అపవాది వేసే ఏ బాణం నీకు తగలకుండా ఆయన నీకు ప్రాకారమై ఉంటాడు. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్రాబ్లం ఏదున్నా కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. తప్పకుండా మీకోసం మేము ప్రార్థన చేస్తాం. చదువుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట ఎహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం 22వ వచనం. ఆ దినము మొదలుకొని నేనే తమ దేవుడైన యెహోవానై ఉన్నానని ఇశ్రాయేలు అందరూ తెలుసుకొందురు. దేవునికి స్తుతి కలుగును గాక. తెలుసుకొందురు. దేవుడే ఉన్నానని ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు తెలుసుకున్నారు? ఆ యొక్క ఐగుప్తు దేశంలో వారిని విడిపించినప్పుడు, అక్కడ ఫరో ఎదుట, ఆ బంధకంలో ఉన్న వారందరి ఎదుట, మరి ఆ ప్రాంతంలో దేవుడు అద్భుత కార్యములు చేసినప్పుడు, దేవాదేవుడు ఇంత గొప్పవాడా, ప్రభు ఇన్ని కార్యాలు చేస్తాడా, ఇంత శక్తిమంతుడా అని ఆ కార్యములు చూసి దేవుడే ఉన్నాడని అప్పుడు తెలుసుకున్నారు. అంతవరకు మామూలుగా ప్రార్థించారు, మామూలుగా మొరపెట్టారు. కానీ సూచక క్రియలు జరిగిన తర్వాత గడగడగడ వణికిపోతున్నారు. ఈ కార్యములు చూసిన తర్వాత ఫరో సింహాసనం షేక్ అయింది. అందరూ కూడా, ఫరో మొదలుకొని అందరూ కూడా గడగడ వణికారు, భయపడ్డారు. నీవు దేవాదేవుడు అని సాష్టాంగపడ్డారండి. ఇప్పుడు మన జీవితంలో మనం ఎప్పుడు తెలుసుకుంటాం దేవుడని? మన కుటుంబంలో ఆశ్చర్యకార్యం జరిగినప్పుడు, మన కుటుంబంలో గొప్ప కార్యం ప్రభు చేసినప్పుడు, అమ్మో మా దేవుడు చాలా గొప్పవాడు, చాలా గొప్ప కార్యం చేసే దేవుడు నమ్ముకుంటాం. అప్పుడు అనుకుంటాం. ఈరోజు నీ కుటుంబంలో సమస్యలా? నీ కుటుంబంలో శోధన గుండా వెళ్తున్నావా? నీ కుటుంబంలో ప్రాబ్లం అన్నీ నీకే చుట్టుకుంటున్నాయా? అయితే ప్రభు నామంలో మొరపెట్టు, ప్రభు నామంలో ప్రార్థించు. తప్పకుండా నీ జీవితంలో ఆయన ఊహించని విధమైన కార్యములు చేయబోతున్నాయి. మనం అనుకుంటాం, ఇది జరుగుతుందా, నా సమస్యలు ఎట్లా పోతాయి, నా సమస్యల నుంచి నా బయటకి నడిపించగలడా అనే ఒక అవిశ్వాసపు మాటలు మనం మాట్లాడుతాం. కానీ ప్రభు అంటున్నాడు, నేను దేవుడినై ఉన్నానని మీరు తెలుసుకుంటాను, నేను ఆశ్చర్యకార్యం జరిగిస్తాను, నేను గొప్ప కార్యం చేస్తాను, నీవు పడిన ఆ ఊపిలో నుంచి నిన్ను బయటికి తీసుకొస్తానని ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాను. తప్పకుండా నేను విడిపించే దేవుడు ఆయన, తప్పకుండా నేను బయటికి నడిపించే దేవుడు ఆయన. అగ్నిగుండంలో పడిన శద్రకు, మేషాకు, అబేద్నెగోలను ఎవరు నడిపించారు బయటికి? వారిని కాలకుండా ఎవరు కాపాడారు? ఆ అగ్నిని చల్లార్చింది ఎవరు? అంతమంది జనుల మధ్య ప్రభు నామానికి ఘనత కలిగించే విధంగా వారిని కాపాడింది ఎవరు? నువ్వు నమ్మి ఆరాధిస్తున్న ఆ దేవాదేవుడే ఆ రోజు కూడా వారిని కాపాడాడు, విడిపించాడు. మంటల్లో పడిన వ్యక్తి కాలకుండా ఉంటాడా? మంటల్లోంచి సజీవంగా బయటకు ఎవరన్నా వస్తారా? దేవుడు వారికి తోడే ఉండి అద్భుతంగా నడిపించాడు. కాబట్టే అక్కడున్న ప్రజలందరూ యెహోవాయే దేవుడని అందరూ కేకలేస్తారు, అందరూ ఆయనకే పూజించారు, ఆయన నామంలోనే ప్రార్థించాలని నెబుకద్నెజరు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. అంత గొప్పగా దేవుడు వారిని రక్షించడం బట్టి ఆయన నామం అక్కడ మహిమపరచబడింది. భయపడకు, అధైర్యపడకు, నువ్వు ఎంత మంటల్లో ఉన్నా అక్కడి నుంచి నిన్ను బయటికి తీసుకొస్తాడు. నువ్వు కాలనే కాలవు. ఈ మాట పట్టుకొని ప్రార్థించు, నమ్ము, మాట పట్టుకొని విశ్వసించు. దేవుడు నీ ఎడల కూడా గొప్ప కార్యము చేయబోతున్నాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో ఈరోజు నెరవేర్చి ప్రభు నీకు తోడే ఉండి ఈరోజు అంతే నడిపించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి ఇవ్వించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవుడా, నీకు స్తోత్రము. మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు ఎందు విశ్వాసంతో నీవే దేవుడు అని ఎరిగి ఈ రక్షణలోకి ప్రతి ఒక్కరిని నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఉదయకాల మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబానికి శాంతి కలిగించు, సమాధానం కలిగించు, నెమ్మది కలిగించు. ఎటు తోచక ఉన్న, దిక్కు తోచని స్థితిలో ఉన్న ప్రతి బిడ్డలను నీ దైవ జ్ఞానంతో నడిపించు, నీ సమాధానంతో నడిపించు. వెళుతూ వస్తున్న ప్రతి మార్గంలో తోడుగా ఉండండి. స్కూలుకు, కాలేజీకి వెళ్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి. ప్రతి అపాయం నుంచి తప్పించండి, ప్రతి శోధ నుంచి తప్పించండి. నిత్యము నీ దూతలకు ఆజ్ఞాపించి క్షేమకరమైన మార్గంలో, నీ జీవ మార్గంలో చక్కగా ప్రతి బిడ్డలు నడిపించి అన్ని విషయములలో అభివృద్ధి పరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడు చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.